మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిలకడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో వంశీని కాసేపటి క్రితమే జీజీహెచ్కు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విచారణ పేరుతో పోలీసులు వంశీకి కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసు కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెలమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆసుపత్రి వద్దకు వచ్చారు. అనంతరం పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక వంశీకి వైద్య నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వంశీ ఆరోగ్యం పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంత ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రెఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండి, కానీ మనిషిని చంపి పైశాచిక ఆనందం పొందకపోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పు చేశారంటూ అప్పుడేమో చంద్రబాబుకి, లోకేష్కి సమంగా ఉండటం, ఇప్పుడేమో పగలదీరాడంటూ తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించారు. వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టడం, నడవలేకుండా చేస్తున్నారు. ఎవరిని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులు తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండడం శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వంశీని పోలీస్ స్టేషన్కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు. బాపులపాడు మండలం నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలో నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ను శుక్రవారం కంకిపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు విచారించారు. ఈ కేసు రిమాండ్లో ఉన్న వంశీకి 2 రోజులు పోలీసులు కస్టడీ అనుమతిస్తూ నూజివీడు 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.